దయచేసి భక్తులారా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతది. కొన్ని వేల మందికి అన్నదానం పెడతారండి ఇది. జయంతి దగ్గర కుక్కడిపల్లి దగ్గర ఉంటదండి టెంపులు. టెంపుల్‌లో వచ్చేసి శ్రీమన్నారాయణమూర్తి పడుకొని దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. అద్భుతమైన టెంపులు. అక్కడ స్వయంభూగా వెలిసిన తండ్రి బండకిలా వెలుస్తాడు. చాలా అద్భుతం. మేము గూడా అన్నదానం చేపిస్తాం అప్పుడప్పుడు. అందుకే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే కొన్ని వేల మంది భోంచేస్తారండి. రోజు కొన్ని వేల మంది. ఎవ్వరు పోయినా కాదనకుండా భోజనం అద్భుతంగా పెడతారు. భోజనాలు గూడా ఎలాంటి లోటు లేకుండా అసలు రుచికరంగా వంటలు చేపిచ్చి పెడతారండి. చాలా చాలా బావుంటాయి. దయచేసి నేను అక్కడ నెంబర్ గూడా పెడతా. ఎవరన్నా ఇట్లా బియ్యం బస్తలు గానీ, ఏదన్నా కూరగాయలు గానీ, ఇట్లా అన్నదానానికి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్నదానం చేయండి. అక్కడ చాలా మంచిగుంటది. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అక్కడ పడుకొని దర్శనమిస్తాడు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తది భక్తులారా. ఆయన శ్రీమన్నారాయణ విష్ణుమూర్తిని ఎన్నో రకాలుగా మనం పిలుచుకుంటాం. వెంకటేశ్వర స్వామి ఎన్నో అవతారాల మీద దర్శనమిస్తాడు. కానీ ఇంతమంది చూసారు గదా! ఈ అద్భుతాన్ని చూడ్డానికి గూడా కళ్ళు సరిపోవు అక్కడికెళ్తే. ఒక్కసారి మీరెళ్లి చూడండి ఎక్కడున్నా సరే. నేను ఫోను నంబర్ పెడతాను. ఆ ఫోను నంబర్‌కి ఫోను చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. ఎక్కడున్నా చెప్తారు టెంపుల్ ఎక్కడన్నది. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. అసలు అక్కడికి పోయి ఏదైనా మనసులో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతది. స్వయంభుగా వెలిసిన తండ్రి అసలు అట్లా రాయికిలా వెలిచుంటాడు పడుకొని అద్దంలో చూడాలే. నేరుగా కనబడడు గానీ అద్దంలో చూస్తే చాలా అద్భుతంగా దర్శనమిస్తాడు ఆ తండ్రి. చాలా చాలా అసలు ఎంతో చెప్పడానికైతే మాటలు లేవు. ఎంతమందొచ్చినా భోజనాలు పెడతారండి. ఒక్కరికి కూడా కాదనకుండా భోజనాలు పెడతారు. కానీ మామూలుగా 100 మందో, 200 మందో, 400 మంది, 500 మంది కాదండి. వెయ్యిల మందొచ్చి భోంచేస్తారండి. ఒక్కసారి చూడండి మీరు. అసలు పెడుతూనే ఉంటారు భోజనం. ఎవ్వరు అక్కడ లేదనకుండా భోజనం పెట్టిస్తారండి. అసలు నిజంగా అక్కడ చూడ్డానికైతే ఈ 2 కళ్ళైతే సరిపోవండి. మేమైతే అప్పుడప్పుడు మేము గూడా అన్నదానానికి అక్కడ రైస్ ఇస్తామండి. మాకు తెలుసు కాబట్టి. మేము పోయాం కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిచ్చింది. కానీ నాకక్కడ మన చేతులతో గూడా ఇంకోటేంటంటే మన చేతులతో గూడా మనం అన్నదానానికి పైసలిచ్చి పైసలు చేతికి ఇయ్యకున్నా పర్లేదు. బియ్యం గానీ, ఏదన్నా కూరగాయలు గానీ, ఇట్లా ఏదన్నా తినే వస్తువులు ఏదైనా ఇచ్చినా సరే, మంచి వంటకు సంబంధించింది ఇస్తే అవి వండి పెడతారు. కానీ మన చేతులతో మనం గూడా అన్నదానం జేయొచ్చు. మన చేతికి గూడా ఇస్తారు. చక్కగా మనం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టొచ్చు. చక్కగా ఎంత అసలు అసలు చెప్పడానికైతే అసలు అసలు ఒక సంతోషం అనిపిస్తుందండి నాకు అక్కడ పోయినాక. నాకైతే చూడడానికైతే కళ్ళు సరిపోలేదు. మాట్లాడడానికి మాటలే లేవక్కడ. చక్కగా భోజనం చేసే ముందుకు ఆ విష్ణుమూర్తి నామాలన్నీ చదువుకొని చక్కగా అందరిని భోజనాలు చూడండి అసలు చోటుండదండి. మీరు నమ్ముతారా అక్కడ? గింత చోటుండదు. ఎక్కడ కూర్చొనోళ్ళు అక్కడ కూర్చొని తింటారు. కానీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మంచిగా నీడ ఉంటది. మంచిగా కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళకి కుర్చీలేసి కూసోబెడతారు. అక్కడ అమర్యాద గూడా ఉందండి చాలా. కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు, పెద్ద వయసు వాళ్ళను కుర్చీలేసి కూసోబెట్టి మంచిగా చక్కగా ఆడికొచ్చి గూడా వడ్డిస్తారు. నిజంగా నేనైతే అన్నదానంలో చూసాను చాలా మందిని. కొంతమంది కూర్చోబెట్టి పెడతారు. పెట్టరని నేను అంటలేను. కాకపోతే ఇక్కడేందంటే ప్రతి వారికి పిలిచి భోజనం పెడతారంటే అసలు సంతోషం అనిపిస్తది. ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లల్ల టోకెన్ సిస్టమ్ పెడతారు. టోకెన్‌లు అయిపోంగానే వదిలేస్తారు. ఎళ్ళిపోండి భోజనం లేదంటారు. ఇగ చాలా ఇబ్బంది పెడతారు. అట్లా గాకుండా ఇక్కడేందంటే అసలు ఇగ ఇబ్బందనేదే లేదు. ఎంతమందొచ్చినా చక్కగా పోయి భోజనాలు చేయొచ్చండి. అన్నదానం అండి ఇది. చాలా అద్భుతమైన టెంపులు. మన కుక్కడపల్లి పోయినంక జయంతి దాటినాక ఉంటదండి. నేను ఫోను నంబర్ పెడతా అండి. నాకు కొంచెం అడ్రెస్ కూడా కన్‌ఫ్యూజ్ ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పోయి మేము అన్నదానానికి ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ టైమ్ పోయి అన్నదానం జేసి వచ్చినాం. చాలా అక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకొని వచ్చినాం. అసలు అక్కడ టేస్ట్ అండి ఒక్కసారి మనం భోంచేస్తే అసలు ఎక్కడ భోంచేయలేదు అన్నంత తృప్తిగా అనిపిత్తది. అంత టేస్ట్ ఉంటది. మరి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్‌లండి. ఒక్క రకం కాదండి. స్వీటు, 4, 5 రకాల కూరలు అసలబ్బా! అసలు ఈ బంతి భోజనం అక్కడ భోజనం అసలు నోటితోని తలుచుకుంటేనే అంత అద్భుతం అనిపిస్తది. అంత చక్కగా భోజనాలు చేసి పెడతారండి అక్కడ. చాలా అద్భుతమైంది. ఇది చూసి లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి షేర్ చేస్తే అందరూ అన్నదానానికి సాయం చేస్తారండి. ప్లీజ్.